ఫోన్ పే నంబర్ ప్రొవైడ్ చేస్తారా, మీకు 5,000 వాచ్ క్యాష్ వాచర్ అనేది ఉందని కానీ చెప్పారు. చెప్తే నేను ఒకటే మాట అన్నాను, లేదు నాకు తెలియదు. అదే అసలు యూట్యూబ్ వాడు మీకు 5,000 వోచర్ ఎందుకు ఇస్తాడండి? మీకు ఫోన్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వాళ్ళు ఫోన్ చేసి సైబర్ నేరగాలు ఇలాంటివి కూడా మనం ఫోన్ చేసినప్పుడు కాలర్ టోన్లో వినిపిస్తుంది కదండి. కనీసం అది చూసైనా మీరు ఈ రోజు ఆఫ్టర్నూన్ గాని విన్నాను సార్. మీకు ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తున్నానని రెగ్యులర్గా. అవును సార్. మరి ఇట్లాగా వచ్చినప్పుడు ఇప్పుడు రిప్లై రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అండ్ అందరు బాగున్నారా? సో చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు, అన్న వీడియోస్ నువ్వు రెగ్యులర్గా చేయట్లేదు, రెగ్యులర్గా చేయన్నా అని చెప్పేసి అంటున్నారు. సో బేసిక్గా వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, కాల్ మీ 4లో కాల్ చేయండి అని చెప్తూ ఉన్నాను. సో అలాగా చాలా ఛానల్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. మనం సో అవునండి అదండి ఇదండి అని అంటే సరిపోదు కదా. సో వాళ్ళు ఏ ఇష్యూ కోసం కాంటాక్ట్ అయ్యారో వాళ్ళ ఇష్యూ అనేది మనం ఫిక్స్ చేయాలి ఖచ్చితంగా, ఓకేనా? కాబట్టి నేను వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నాను. సో ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, ఓకేనా? అండ్ అట్లాగే చాలా ఛానల్స్ ఇప్పుడు రీసెంట్ డేస్లో కూడా ఒక బ్రదర్ నా గురించి వీడియో చేశారు. అన్నకైతే నన్ను దండం పెట్టాలి, ఎందుకంటే ఈ పిన్ కోడ్ ఇటు వరకు నా 5 సంవత్సరాల కష్టానికి ఫలితం రావడానికి కూడా మెయిన్ కారణం ఈ అన్న వల్లనే. అన్న వీడియోస్ చూసుకుంటే ఉన్నాను అనమాట డైలీ. ఖచ్చితంగా మీ ప్రాబ్లం తిగిన యూట్యూబ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు ఈ అన్న. అసలు నా ఛానల్ ప్రాబ్లంని ఎంత కష్టం ఉండదంటే అంత కష్టం ఉండదు. అయినా సరే చాలా ఓపిక్గా మరి నాకు వీడియో కాల్ చేసి చాలా ఓపిక్గా అసలు ఎంత నిదానం చెప్పాడంటే అంత నిదానం చెప్పాడు. ఇంకో రతికినా అసలు చెప్పరు అట్లా. ఇంకో అన్న నీ డబ్బులు వద్దు ఏమొద్దు, నీ డబ్బులు నువ్వు తీసుకో, అసలు నా వల్ల కాదు నీకు చెప్పడం మనకేసి ఇంకా మొత్తం వెనక్కి మొత్తం వాపసు కొట్టేస్తుంటుంది. అసలు ఇడిచిపెడుతుంటారు కూడా. ఎందుకంటే కరెక్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని కోడ్లు అవి ఇవి చెప్పాలన్నమాట. అది చెప్పిన కూడా మన వాళ్ళు కాదు, మనకి అసలు తిరిగే రాదు. ఇంకా అవి ఏం చెప్తాం ఇంగ్లీష్లోనా, అసలు చెప్పిన రాదు. ఆనే నిదానంగా అసలు ఎంత నిదానం అంటే అంత నిదానం, ఇంకా అంత ఓపికగా దాదాపు 2 గంటల సేపు పైన నాకు వీడియో కాల్ చేసి అంత ఓపిక్గా నా ఛానల్ సెట్టింగ్స్ అవి ఓపెన్ చేసుకొని ఆన్నే ఇంకా ఎంటర్ చేసుకొని నిదానంగా చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఈ బ్రదర్ అనే కాదు ఇంకా చాలామంది చేశారు. సో కానీ ఈ బ్రదర్ ఏంటంటే పాపం చదువుకోలేదు, సో ఏమీ తెలియదు, కానీ యూట్యూబ్లో ఏదో ఒకటి సాధించాలనే కసి ఇతనిలో అయితే ఉంది. సో అతను ఒకసారి నాకు ఫోన్ చేశాడు, అన్న ఇది అన్న నా పరిస్థితి అని చెప్పేసి అన్నాడు. సరే బ్రదర్ అని చెప్పేసి అతని ఛానల్ లాగిన్ తీసుకొని చూశాను. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతని ఛానల్లో, బట్ అన్నిటిని ఫిక్స్ చేసి ఇచ్చాను. అండ్ చాలా మంచిగా చెప్పాడు. వీడియోలో కూడా ఒకసారి చూడండి, ఇతని వీడియోలో కూడా చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, లేదా ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఎక్కువ చెప్పుకున్న నా గురించి నేను ఏదో సెల్ఫ్ డబ్బు కొట్టుకున్నట్టు ఉంటుంది, అందుకనే ఎక్కువ చెప్పట్లేదు. ఒకసారి చూడాలంటే ఆ వీడియో చూడండి. అండ్ ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే, ఈ మామూలుగా యూట్యూబ్ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నాం అండ్ మీ ఛానల్లో ఇది ఉంది అండ్ మీ ఛానల్ లక్కీ డ్రాలో గెలుచుకుంది అండ్ సో ఇట్లాగా మీ ఛానల్లో పలాని ప్రాబ్లం ఉంది, ఇప్పటికిప్పుడు మేము అది ఫిక్స్ చేయకపోతే మీ ఛానల్ పోతుంది అని చెప్పేసి భయపెట్టి ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. సో అన్ని కాల్స్ రికార్డింగ్స్ నేను వినిపించలేను, కానీ ఒక రికార్డింగ్ అయితే వినిపించగలుగుతాయి. ఎందుకంటే దగ్గర 35 కేసెస్ అయితే వచ్చాయి మా దగ్గరికి. అందులో ఒక కేస్ మీకు వినిపిస్తాను, ఎందుకంటే ఉన్న కాల్ రికార్డింగ్స్ అన్నీ పెట్టాను అని అంటే దగ్గర 2 గంటల పైనే ఉంటుంది. అంత ఓపిక మీకు ఉండదు, ఎడిటింగ్ చేసే ఓపిక నాకు ఉండదు. కాబట్టి ఒక క్లిప్పింగ్ అయితే వినిపిస్తాను, చూడండి. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు? ముంబై నుంచి అని చెప్పారు సార్. ముంబై నుంచి యూట్యూబ్ బ్రాంచ్ అని చెప్పాను. ముంబై నుంచి యూట్యూబ్ బ్రాంచ్ అని చెప్పారు. అవును సార్. నంబర్ కానీ లేదు సార్, అసలు స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుతుంటే స్విచ్ ఆఫ్ అయింది. దెన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఎంతో ట్రై చేసిన తర్వాత ఓపెన్ అయింది, ఫోన్ ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత నేను జీమెయిల్ ట్రై చేస్తుంటే యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ అని చెప్తే నేను వేరే దీంతో అయితే నేను ఏ జీమెయిల్ ఐడితో వాళ్ళతో నేను మాట్లాడాను. సో ఆ నెంబర్ ఉందా మీ దగ్గర? ఫోన్ చేశారు ఎవరు అని అన్నారు. స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్, మొత్తం ఫోనే మొత్తం అసలు అన్ని యాప్స్ తో సహా. అలా కదండి, ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆ మొబైల్ నెంబర్ చూస్తారు కదా, అది కంపెనీ నెంబర్ లాగుందా, నార్మల్ రెగ్యులర్ ఫోన్ నెంబర్ లాగుందా? నార్మల్ రెగ్యులర్ నెంబర్ సార్, రెగ్యులర్ నెంబర్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసి ఉంటుంది? అంటే మీరు వీడియోస్లో ఏమన్నా మీ ఛానల్కి లింక్ అయిన ఫోన్ నెంబర్? ఈ నెంబర్ పెట్టలేదు సార్, అసలు నేను ఈ నెంబర్ పెట్టలేదు. ఈ నెంబర్ ఎవరి దగ్గర లేదు, మా హస్బెండ్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ నేను బిజినెస్కి పెట్టాను. ఓకే, మరి ఈ నెంబర్ కనిపెట్టారు అని అంటే ఎలా కనిపెడతారు? మీకు తెలిసిన అంటే మీ ఛానల్ని ఎప్పటి నుంచో వాళ్ళు మేబీ
చాలా మంది ట్రై ఉన్నారు సార్. నాకు చేస్తున్నారు అనుకుంటా. ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ లో సేల్స్ సడన్ గా నాకు ఎక్కువ ఇవి వచ్చేసారు, ఫాలోవర్స్ వ్యూవర్స్ సడన్ గా ఎక్కువ వచ్చారు. నాకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ బల్క్ ఆర్డర్స్ అన్ని హెవీగా వస్తున్నాయి. సో దీని వల్ల నాకు అర్థం అవుతుంది ఈ మధ్య చాలా మంది గ్రూప్స్ లో గానీ నాకు యాడ్ అవుతున్నారు ఇలానే ఫ్రాడ్. మీరు గ్రూప్స్ లో కాంటాక్ట్ అయ్యారా? అంటే ఇట్లా సార్ట్ ఆఫ్ గ్రూప్స్ సబ్స్క్రైబర్స్ కి వ్యూస్ కోసం గ్రూప్స్ కొంతమంది క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటారు. అలాంటి గ్రూప్స్ లో ఇదివరకు ఏమైనా ఉన్నారా? అంటే ఒకప్పుడు వేరే వాళ్ళ గ్రూప్స్ లో నేనేం లేదు సార్, కన్నా ఈ నంబర్ అనేది ఇప్పుడు మా గ్రూప్ ఉంది కదా, 3 గ్రూప్స్ ఉన్నాయి. రీసేలింగ్ ఆన్లైన్ శారీస్ గ్రూప్ అన్నట్టు. అలా కదండి, యూట్యూబ్ రిలేటెడ్ గ్రూప్స్ యూట్యూబ్ లో కొంతమంది క్రియేటర్స్ కలిపి. యూట్యూబ్ లో నాకు ఎవరితో తెచ్చలేదు. అంటే మామూలుగా ఇట్లా మీకు ఇబ్బంది అయింది ఓకే, బట్ ఎంత కంగారులో ఉన్నా కానీ యూట్యూబ్ వాడేంటి మనకు ఫోన్ చేయటం ఏంటి? అసలు వాడికి ఇన్ని లక్షల కోట్ల మంది క్రియేటర్స్ ఉంటే వీడు స్పెసిఫిక్గా నాకు ఫోన్ ఎందుకు చేస్తాడనైనా మీరు ఆలోచించలేదు? అసలు థింక్ చేయలేదు సార్. అదే కదా ఈయన మా హస్బెండ్ అదే అంటున్నారు, అట్లా ఎట్లా నువ్వు ఓకే చెప్పేసావు అంటే నేను వీడియోస్ లో కూడా చెప్తాం కదండి. మీ గతంలో కూడా ఇట్లా హ్యాక్ అయిన ఛానల్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇలాగ యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడూ ఫోన్ చేయరండి, మీరు పొరపాటును కూడా ఫోన్స్ లిఫ్ట్ చేయకదు. ఒకవేళ తెలిసి తెలియక లిఫ్ట్ చేసినా మీరు ఏం చేయాలంటే వెంటనే ఆ నెంబరు వీటిలో ఇక ఇది నొక్కండి అది నొక్కండి అని అంటే వెంటనే ఫోన్ కాల్ కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ చేయండి అని కూడా నేను వీడియో చేశాను. కనీసం అలా అయినా చేయాలి కదా. చూస్తున్నాను సార్, నేను ఈయనకి చెప్తూ ఉంటాను, నేను ప్రతి ఒక్క వీడియో లైవ్స్ అన్ని వాచ్ చేస్తూ ఉంటాను. ఇంకా నన్ను ఏమన్నారంటే మీకు పేమెంట్ ఏ నంబర్ నుంచి వస్తుందో ఆ నంబరు ఈ ఫోన్ లో యూజ్ చేస్తున్నారా, పేమెంట్ ఎలా వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే నాకు ఆల్మోస్ట్ డౌట్ వచ్చింది. నేను ఒకటే మాట అన్నాను, లేదండి నేను మీ వీడియో చూసాను, నేను ఫోన్ పే అవన్నీ యూజ్ చేసేది వేరే ఫోన్, ఓన్లీ ఇందులో వైటీ స్టూడియో యూజ్ చేస్తాను, ఇందులో ఏమీ లేవని అలా చెప్పాను. అలా చెప్పిన 10 minutes కి కాల్ నా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. అడిగారు నంబర్, ఫోన్ పే నంబర్ ప్రొవైడ్ చేస్తారా, మీకు 5000 వాచ్ క్యాష్ వాచర్ అనేది ఉందని కానీ చెప్పారు. చెప్తే నేను ఒకటే మాట అన్నాను, లేదు నాకు తెలియదు. అదే అసలు యూట్యూబ్ వాడు మీకు 5000 వాచర్ ఎందుకు ఇస్తాడండి? నాకు అదే డౌట్ వచ్చింది సార్. ఆ డౌట్ రాగానే నేను ఇంక ఇమిడియట్‌గా యూట్యూబ్ వాడు అసలు సామాన్యంగా రాదు, యూట్యూబ్ నుంచి ఫోన్ కాల్ రాదు. కానీ యూట్యూబ్ వాడు మాట్లాడాలనుకుంటే ఒకవేళ జస్ట్ బి ప్రాక్టికల్, వాడు వ్యూస్ గురించో సబ్స్క్రైబర్ గురించో ఛానల్ సెక్యూరిటీ గురించో డిస్కస్ చేస్తాడు. 5000 వాచర్ వచ్చిందని మిమ్మల్ని ఎలా అడుగుతాడండి? నాకు అర్థం. అది లాస్ట్ మూమెంట్ లో నాకు ఈ ఫోన్ పే నంబర్ అడిగారు. అడిగినప్పుడు నేను ఏం చెప్పలేదు, ఏ నంబర్ యూజ్ చేస్తున్నారు మీరు పేమెంట్ కానీ అడిగారు. నేను ఇవేమి యూజ్ చేయట్లేదు అని చెప్పాను. బట్ ఏంటంటే నాకు ఈ ఫోన్ లో ఉంది, ఫోన్ పే అన్నీ ఉన్నాయి, కానీ నేను ఏమి చెప్పకుండా నేను ఒకటే మాట అన్నాను, నేను ఇవన్నీ ఏం మా హస్బెండ్ హ్యాండిల్ చేస్తాను, నేను ఓన్లీ వీడియోస్ ఇవి తీస్తాను. వాళ్ళు స్టార్టింగ్ చేసిందే ఛానల్ రిస్క్ లో ఉంది, మీ ఛానల్ రిమూవ్ చేస్తున్నాం అని అలా చెప్పారు. రిస్క్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిస్క్ లో ఉంది మీ ఛానల్ రిమూవ్ చేస్తున్నామని అంటే ఎవరికి కూడా ఫోన్ చేసి చెప్పరు, డైరెక్ట్గా ఛానల్ డిలీట్ చేసి మెయిల్ పెట్టేస్తారు, మీ ఛానల్ ఇలా ఉంది అందువల్ల మేము తీసేస్తున్నామని పెడతారు. మెయిల్ పంపించి మీ ఛానల్ రిమూవ్ చేస్తారు. ఇప్పుడు ఇలాగ పర్టికులర్గా యూట్యూబ్ వాడు ఫోన్ చేసి అందరికీ జాగ్రత్తగా చెప్పాలి అని అంటే అది వాడి ఇంట్లో జరిగే పెళ్లి కాదు కదా, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫోన్ చేసి చెప్పడానికి. ఇన్ని ఫోన్ కాల్స్ ఇప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, మీకు తెలియని వాళ్ళు ఫోన్ చేసి సైబర్ నేరగాలు ఇలాంటివి కూడా మనం ఫోన్ చేసినప్పుడు కాలర్ టోన్ లో వినిపిస్తుంది కదండి, కనీసం అది చూసైనా మీరు. ఈ రోజు ఆఫ్టర్నూన్ గాని విన్నాను సార్, విని నిజంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి, కేర్ఫుల్ గా ఉండాలని అనుకున్నాను. అనుకోవటం కంటే కూడా మనం జాగ్రత్త పడటం బెటర్ కదండి, మీరు అనుకోవటంలోనే ఉన్నారు. ఇంకా కనీసం కాలర్ టోన్ లో ప్రతిరోజు మనకి ఇరిటేట్ చేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి ఇలాగ సైబర్ నేరగాళ్ళు ఉంటారు అని కూడా చెప్తున్నారు. కనీసం మీరు అది వినైనా సరే అసలు వీడెందుకు చేస్తాడు యూట్యూబ్ వాడు మనకు ఫోను, నాకుంది సబ్స్క్రైబర్ బేస్ మళ్ళీ లక్షల్లో కూడా లేరు, ఒక 2000-1500 మంది ఉన్నారు. సో ఈ 1500 మంది సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ వాడి నుంచి నాకు ఫోన్ ఎందుకు వస్తుంది అని అయినా మీరు అట్లీస్ట్ ఆలోచించాలి. ఇట్స్ మినిమం కామన్ సెన్స్ కదండి. అవును సార్, నేను అప్పుడే జస్ట్ కస్టమర్ వచ్చింటే సేల్ చేశాను. అలాంటప్పుడు ఫోన్ కాల్ కట్ చేసి ఇదిగో ఇలాగ ఫోన్ వచ్చింది బ్రదర్, మీకు ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇస్తున్నానని రెగ్యులర్ గా. అవును సార్. మరి ఇట్లాగా వచ్చినప్పుడు ఇప్పుడు రిప్లై రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి.
స్టిల్ మీకు ఇంకా రిప్లై వస్తుంది మా సైడ్ నుంచి. ఇగో బ్రో ఇట్లాగా ఒక విషయం నేను చెప్తాను వినండి. బ్రో ఇలాగా ఫోన్ కాల్ వచ్చింది, నాకేం అర్థం కాలేదని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుందండి? ఈ టైంలో కూడా నేనే కదా మీకు కాల్ బ్యాక్ చేసింది. మరి ప్రాబ్లం వచ్చింది అని అంటే నేను మీకు సహాయం చేస్తాను అనే కదా నేను ముందుకు వచ్చింది. ఇంత జరుగుతున్నప్పుడు కనీసం ఆ ఫోన్ కాల్ కట్ చేసి వెంటనే నాకు టపా మెసేజ్ పెట్టేసినా నేను చూసి అయ్యో సిస్టర్ ఇది కరెక్ట్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పేస్తాను. డిస్టర్బెన్స్ లో ఉంది, అన్ని ఇట్లనే జరిగిపోయాయి. ఇంకా ఏం చేయాలో అసలు ఏం తెలియక అసలు ఫోన్ గాని వర్క్ చేయలేదు. సో ఇది ఓవరాల్గా సో మాట్లాడుకుంది అయితే మీరు మ్యాక్సిమం వినే ఉంటారు. సో ఆ సిస్టర్ ఛానల్ పేరు నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె పేరు చెప్తే లైవ్లో పరుగు పోతుంది కాబట్టి నేను చెప్పకూడదు. సో వీళ్ళ ఛానల్ అనే కదా చాలా ఛానల్స్ ఇలాగే ట్రాప్లో పడుతున్నాయండి. ఒకటే బండ గుర్తు, యూట్యూబ్ నుంచి ఎవ్వడు మీకు ఫోన్ కాల్ చేయడు. జస్ట్ బీ ప్రాక్టికల్ అండి. ఇప్పుడు వాడెవడండి మీకు పర్టికులర్గా కాల్ చేయడానికి? యూట్యూబ్లో కొన్ని లక్షల కోట్ల ఛానల్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో వీడేమన్నా మీకు ఏమంటారు ప్రోడక్ట్ అమ్మాడా, మీ ఏసీ బాగా పనిచేస్తుందా, కూలింగ్ వస్తుందా లేదా అని చెప్పి కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయడానికి? వాడు ఏమన్నా మీకు కార్ అమ్మాడా, బైక్ అమ్మాడా, స్కూటీ అమ్మాడా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కనుక్కోవడానికి? మీరు అసలు ఆ డైలమాలో నుంచి రండి. ఇప్పుడు ఆ సిస్టర్తో నేను ఒక మాట కూడా చెప్పాను, కాదు సిస్టర్ ప్రతిసారి ఫోన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి, సైబర్ నేరగాళ్ళు కావచ్చు అని కూడా ఫస్ట్ ఫోన్ రింగ్ అవ్వక ముందు కూడా వస్తూ ఉంటుంది కదా. మీకు ఫోన్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, మీకు తెలియని వాళ్ళు ఫోన్ చేసి సైబర్ నేరగాళ్ళు ఇలాంటివి కూడా మనం ఫోన్ చేసినప్పుడు కాలర్ టోన్లో వినిపిస్తుంది కదండి, కనీసం అది చూసైనా మీరు అవన్నీ వినుకుంటూ కూడా ఎలా నమ్మారు సిస్టర్ అని చెప్పేసి. ఇప్పుడు అవేర్నెస్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనం ఫోన్ చేసినప్పుడల్లా స్టార్టింగ్లో అది ప్లే అవుతూ ఉంటుంది. మనకేంటంటే దాన్ని విన్న కానించి ఇరిటేషన్ వస్తుంది. మనం ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాం కానీ కనీసం ఓహో ఇలాగ అవుతుందా అని అర్థం కూడా చేసుకోలేకపోతున్నాం. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే 1-2 ఛానల్స్ కాదు కదా, 30 పైన ఛానల్స్ ఇలాగ కేసులు అయితే వచ్చినాయి మా దగ్గర. ఓకేనా? 30+ ఛానల్స్ వచ్చినాయి. ఇప్పుడు రైట్ నో కొన్ని ఛానల్స్ వాళ్ళేమో మధు గారు వాటిని ఎలాగైనా రికవర్ చేయండి అన్నారు. కొన్ని ఛానల్స్ వాళ్ళేమో పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు బ్రో, మేము వదిలేస్తాం, బట్ ఏంటంటే ఇంకొకరికి ఇలా జరగకుండా కొద్దిగా వీడియో చేయండి మధు గారు అని చెప్పేసి అన్నారు. సో నేను కూడా ఏం చేశానంటే ఖచ్చితంగా వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో ఒక సిస్టర్ ఛానల్కి మేము మామూలుగా ఛానల్ అంతా కూడా చెక్ చేసి సో వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చాం. మేము చెప్పిన సజెషన్స్ చెప్పినట్టుగా ఫాలో అయ్యారు. అంటే ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటివి చేయొద్దు, అండ్ వీడియో టైటిల్ ట్యాగ్స్ ఇట్లా ఎలా పెట్టాలి, సో ఎవ్రీథింగ్ మేము చెప్పినట్టు చేశారు. సో వాళ్ళకి 1 monthలోనే ఓకేనా, సో వాళ్ళ మాటల్లోనే నెక్స్ట్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది, వాళ్ళ మాటల్లోనే విందురు కానీ. ఓకేనా? సో ఖచ్చితంగా నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మరీ బీభత్సంగా ఒక రోజులోనే మీ ఛానల్ వైరల్ అవుతుందని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ పరంగా కావాల్సిన నాలెడ్జ్ అయితే మీకు దొరుకుద్దండి. ఓకేనా? సో దాని విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాను. మీకు తెలుసు నేను ఫేక్ ప్రామిస్ చేయను, అండ్ నా వల్ల అయితేనే ప్రామిస్ చేస్తాను, లేకపోతే ప్రామిస్ చేయను అనే సంగతి మీలో చాలామందికి తెలుసు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా. అండ్ అట్లాగే ఆ బ్రదర్ స్టార్టింగ్లో నా గురించి ఒక వీడియో చేశాడు కదా, సో ఒకసారి ఆ వీడియో అంటే నా గురించి అతను ఏమేమి చెప్పాడు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి ఆ బ్రదర్ వీడియో లింక్ కూడా ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఇది ఓవరాల్గా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కాల్ మీ ఫర్ ఐడి అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఛానల్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఓకేనా, సో వాటన్నిటి గురించి కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మేక్ షూర్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి డౌట్ అడగడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి నేను మీ మెసేజ్ చెక్ చేయడానికి నాకు కొంచెం ఈజీ ఉంటుంది. ఓకేనా? ఫాలో అవ్వకుండా చేస్తే ఏంటంటే చాలా కొన్ని వందల మెసేజ్లు పెండింగ్ పడిపోయినాయి కదా, కాబట్టి నాకు కానీ మా టీంకి కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ మెసేజ్ నేను ఇండివిజువల్గా చెక్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? మీ ఛానల్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఛానల్లో ఏమన్నా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాటన్నిటిని మేము ఖచ్చితంగా ఫిక్స్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వ్యూస్ ఏ ఛానల్స్కి అయితే వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తా. ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.